ఒక మోసపోయిన అనుభవం ఎలా ఉంటుంది అనేది మోసపోతే కానీ అర్థం కాదు. గుండె గాయం అయితే అనుభవం ఎలా ఉంటుందో ఆ చేదు అనుభవిస్తే కానీ అర్థం కాదు. నాన్న వాళ్ళు నయవంచన చేసినప్పుడు అది ఎంత చేదుగా ఉంటుందో ప్రాక్టికల్గా అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఒక వ్యాధి మనిషిని శోధించి కృంగదీసి బలహీనపరిచినప్పుడు ఆ క్షోభ ఎంత జటిలంగా ఉంటుందో అనుభవిస్తే కానీ అర్థం కాదు. చెయ్యని తప్పుకి చేసావని నలుగురు దుమ్మెత్తి పోస్తున్నప్పుడు, చెయ్యని నింద మీదబడి ఎరగని విషయాలు మనం చేశామని మనకు అంటగట్టి మనల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నప్పుడు అది ఎలా ఉంటుందో ఆ బాధ అనుభవిస్తే కానీ అర్థం కాదు. కానీ ఇవన్నీ మనకి ఏదో ఒక విషయంలో మనకు అనుభవాలు నేర్పుతున్నాడు దేవుడు. ఈ అనుభవాలు ఎందుకయ్యా నాకు అంటే, తర్వాత నీ ద్వారా చాలామందిని నేను ఆదరించబోతున్నాను, హెచ్చరించబోతున్నాను, దిద్దుబాటు చేయబోతున్నాను, నేర్పించబోతున్నాను. ఆ పని నువ్వు చేయాలంటే, నా చేతిలో ఒక పనిముట్టుగా నువ్వు ఉండాలంటే నీకు ఈ అనుభవాలన్నీ అవసరం నా కుమారి, ఈ అనుభవాలన్నీ అవసరం నా కుమారుడా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు.